రాష్ట్రంలో గ్రేటర్ విశాఖను ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 70వ వార్డ్ శ్రీనివాస నగర్లో సుమారు 6.12 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ ఉరుకోటి చందుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రేటర్ పరిధిలోని అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా పనులు చేస్తున్నామని అన్నారు. విశాఖ నగరం అన్ని రంగాల్లో దూసుకుపోతుందని, ఇందుకు ఇటీవల వరుసగా వస్తున్న పెద్ద సంస్థలే కారణమని అన్నారు. ప్రతి వార్డును మోడల్గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. కూటమి పాలనలో అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వార్డు నాయకులు చట్టి గోపి, కొయిలాడ శంకర్రావు, ఆడారి రామకృష్ణ, కృష్ణం రాజు, జెడ్సీ శేషాద్రి, మురళీదేవి తదితరులు పాల్గొన్నారు. 70 వార్డులో సుమారు 6,12,00,000తో అలాగే అడిషనల్ గా ఇంకొక 37 లక్షలు కలిపి 6,50,00,000తో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగిందండి. మరి దీనికి ముఖ్య అతిథిగా నగర్ మేయర్ గారైనటువంటి పీలా శ్రీని గారు, కార్పొరేటర్ గారు, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, మహిళా సోదరులందరూ కూడా భారీ స్థాయిలో వచ్చి ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు మేము అధికారంకి వచ్చిన తర్వాత ముఖ్యంగా 18 నెలల్లో గాజువాక నియోజకవర్గంలో సుమారు 223 కోట్లతో అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. చాలా పనులు పూర్తి అయినాయి. మిగతా పనులు కూడా సకాలంలో పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత అటు సంక్షేమాన్ని, అభివృద్ధిని, సంపద సృష్టిని సమపాల్లో తీసుకెళ్లాలన్న ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. అలాగే కూటమి పార్టీ నాయకులందరూ కూడా అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు నరేంద్ర మోడీ గారు కానీ వీళ్ళందరూ కూడా సహకారం అందిస్తున్నారు. కనుక ప్రజలు కూడా దీన్ని అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే అధికార యంత్రాంగం కూడా ఒకసారి మనం రోడ్డు వేసిన తర్వాత మళ్ళీ దాన్ని తవ్వే పని రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు రోడ్డు వేస్తుంటూ ఇంకోవైపు తవ్వుకొని వస్తున్నామంటే అది అభివృద్ధిలో పెట్టినటువంటి నిధులన్నీ కూడా వృధా అవుతాయి. అయితే మేము ఇప్పటికే అధికారులందరికీ కూడా చెప్పడం జరిగింది, ఎక్కడైనా సరే అండర్ గ్రౌండ్ కేబులింగ్ వేస్తే మాత్రం ముందుగా కేబుల్ వేసిన తర్వాత రోడ్డు వేయమని చెప్పేసి. కానీ దీన్ని సమిష్టిగా అందరూ కూడా ప్రయత్నం చేయాలి. అప్పుడే ప్రతి పైసా కూడా ప్రభుత్వానికి సంబంధించింది, ప్రజలకు సంబంధించిన డబ్బులకి సరిగా ఉపయోగం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకను గాజువాక ప్రాంతాన్ని ముఖ్యంగా మన ఉన్నటువంటి అన్ని వార్డులో కూడా పూర్తి స్థాయి అభివృద్ధి కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా హైవే కూడా ఎక్స్టెన్షన్కి వెళ్తున్నాం. సర్వీస్ రోడ్లు వైపు దృష్టి సారిస్తున్నాం. అలాగే ఏవైతే మేజర్ రోడ్స్ ఉన్నాయో మేజర్ రోడ్స్ అన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మీ ద్వారా నేను ప్రజానికాన్ని కూడా కోరేది, ఎక్కడైనా సరే ప్రభుత్వ స్థలాలు ముఖ్యంగా ఉంటాయి, అవి పిల్లలకి ఆట స్థలాలుగా మార్చడానికి ఆస్కారం ఉంది. కనుక ఆ ఆట స్థలాలు కూడా మా దృష్టికి తీసుకొస్తే వెంటనే దాన్ని మన పిల్లలకి అనువుగా ఉండేటట్టుగా ఆట స్థలాలు తయారు చేస్తున్న క్రీడా ప్రాంగణంలో తయారు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. నమస్కారం. ఎక్కడైనా విశాఖపట్నంలో నాకు ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశం పెట్టి మేరుగా 350 కోట్లు ఇప్పటికే వార్డులో నిధులు పెట్టడం జరిగింది. ప్రతి దగ్గర కూడా పల్లా శ్రీని గారు, అదే మన అధ్యక్షులు, ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ పూర్తి చేయమని మాకు కూడా ఆదేశించడం జరిగింది. దాని ద్వారాగా విశాఖపట్నంలో ఉన్న వార్డులో అన్ని వార్డులో కూడా మట్టి రోడ్డు లేకుండా, డ్రైన్స్ ఇబ్బంది లేకుండా, వాటర్ సప్లైలో ఇబ్బంది లేకుండా అన్ని విషయాల్లో నిర్ణయం తీసుకుంటూ, అలాగే ప్రత్యేకమైన శ్రద్ధ శ్రీనంది గారి వల్ల ఈ నియోజకవర్గంలో హైయెస్ట్ గ్రాంట్లు పెట్టి అభివృద్ధి అవ్వడం కూడా ప్రజలకు అంకితం చేసే భావన ఆయనకున్నది. కాబట్టి అన్ని ఏరియాల్లో కూడా పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్కులు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా 6,50,00,000తో వాటర్ సప్లై వర్క్ తో కలిస్తే 6,50,00,000తో
ఈవేళ అభివృద్ధి చేసుకుంటున్నాం. ఒకటే ధ్యేయం, పేదవాడికి ఎక్కడున్నా ఇంటిల్లో కూడా రోడ్లు వేయాలని మా ఎమ్మెల్యే గారు నాయకత్వంలో అన్ని ఏరియాల్లో కూడా ఆ బాధ్యత తీసుకున్నాం. అధికారులు కానీ ప్రతి ఒక్కరు అదే బాధ్యత కాదు, వర్క్ కొబ్బరికాయ కొట్టిన 3 రోజుల్లోనే వర్కులు స్టార్ట్ అవ్వాలని కూడా, ఎప్పుడో నువ్వు మేయర్ అవడం కాదు, మేయర్ అయ్యాక వర్కులు ఇమీడియట్గా స్టార్ట్ చేసామని మనకి గౌరవం కూడా కల్పించాలని చెప్పడం. ఈవేళ ఇక్కడ బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం నాయకులు ఆర్డవ్యూలో, అలాగే ఈవేళ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు అయ్యి, కార్పొరేటర్ గారు కూడా భాగస్వాములు అయ్యి ఇవన్నీ చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. 12 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, అలాగే బీటీ రోడ్లు కూడా ఉన్నాయి. అలాగే సుమారు 39 లక్షల పైప్ లైన్ మరమ్మత్తు పనులకు మరి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి నగర మేయర్ శ్రీ పీలా శ్రీనివాసరావు గారికి, అలాగే మన గాజువాక శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి, అలాగే ఈ వార్డు అధ్యక్షుడు చట్టి గోపి గారికి, సెక్రటరీ శంకరరావు గారికి, మరి ఈ రోజు మరి 70 వార్డులో పెద్ద ఎత్తున మరి సుమారు 6 కోట్ల చిల్లర పనులకి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ముఖ్యంగా శ్రామిక నగర్కి సుమారు 1,20,00,000, అలాగే డ్రైవర్స్ కాలనీకి 70 లక్షలు, ఎల్బిఎస్ నగర్కి 50 లక్షలు, అలాగే శ్రీనివాస్ నగర్కి 70 లక్షలు, ఎల్వి నగర్కి 1,20,00,000, అలాగే దశమకొండ కాలనీ, చిట్నా కాలనీ, కొండ ప్రాంతంలో 40 లక్షలు, అలాగే గోవర్ధన్గిరి నగర్, పద్మజ హాస్పిటల్ ప్రాంతాల్లో 70 లక్షలు, అలాగే వీటితో పాటు ఈ సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు వీటితో పాటు కూడా చటివాన్పాలెం మరి నేషనల్ హైవే ప్రాంతంలో ఈ ఓపెన్ జిమ్ మరియు చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్ కూడా, ఇవన్నీ పనులు కూడా ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. మరి మా వార్డుకి ఇంత పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసినందుకు నగర మేయర్ పీలా శ్రీనివాస గారికి, అలాగే గాజువాక శాసనసభ్యుల అభివృద్ధి పనులన్నిటికీ పూర్తిగా సహకారాలు అందిస్తున్న పెద్దలు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి మా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ